ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. వాటికంటను ఊహించు వాటికంటను అత్యధికముగా దయచేయు దేవునికి స్తోత్రం. మన దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ధ్యానించుకుంటున్నాం. దేవుడు ఎలాంటి వాడంటండి, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసేవాడు. దేవుని స్తోత్రం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, మోర్ దాన్ యు ఆస్క్ అండ్ మోర్ దాన్ యు ఇమాజిన్, దేవుడు నీకు ఇచ్చే శక్తి ఆయనకు ఉందండి. హల్లెలూయా. శక్తి ఉండాలి. ముందు ఎవరికైనా మనం సహాయం చేయాలంటే ఏముండాలి? మనకి ఆ సామర్థ్యం, శక్తి ఉండాలి. చాలామంది మనకి మాట ఇస్తూ ఉంటారు, కానీ పాపం వాళ్ళు మాట నిలబెట్టుకోలేకపోతూ ఉంటారు. వాళ్ళు అంటారు, నీకు నెల రోజుల తర్వాత నేను ఒక సహాయం చేయబోతున్నాను అంటారు. ఆ నెల రోజుల్లో వారికి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయి వాళ్ళు చేయలేకపోవచ్చు. దేవుని స్తోత్రం. మనకి సహాయం చేస్తానన్న మనిషి సహాయం చేయలేని స్థితికి వెళ్ళిపోవచ్చు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నరులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడవుతాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించమంటే, ఒక మనిషిని ఆశ్రయించమంటే, ఒక వ్యక్తిని ఆశ్రయించమంటే, ఒక అధికారిని ఆశ్రయించమంటే, ఒక గొప్ప వ్యక్తిని ఆశ్రయించమంటే ఏమవుతుందండి? మనం శాపగ్రస్తులం అవుతాం. ఒక మనిషి నీకు సహాయం చేయాలంటే దేవుడు ఆయనకు కృప చూపాలి, లేకపోతే ఆయన నీకు చేయలేడు. దేవుని స్తోత్రం. ఆయన ఎంత కావలసిన వాడైనా సరే నీకు చేయలేడు. కొన్నిసార్లు గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటాం మనం, తప్పకుండా చేయగలరు వీళ్ళని నమ్మకంతో వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళాక అవ్వదు. ప్రియ దేవుని బిడ్డ, నరులను ఆశ్రయించమంటే శాపగ్రస్తుడు అవుతాం అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ట్రస్ట్స్ ఇన్ ద లార్డ్ జెహోవా. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్. ధన్యుడు అనగా దీవించబడిన వాడు ఎవడండి? దేవునిని. హల్లెలూయా. నరులను ఆధారం చేసుకునేవాడు కాదు. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలే తీరినా, కాలం మారినా, కష్టాలే తీరినా, ఆశ్రయం నీవేనయ్యా యేసయ్యా, ఆశ్రయం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. 118వ కీర్తనలో 8-9 వచనములో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని స్తోత్రం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. కంటే అన్నాడంటే దానికంటే మెరుగైందని అర్థం. బెటర్. ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దాన్ టు ట్రస్ట్ ఇన్ మెన్. రాజులను ఆశ్రయించిన రాజులు మారిపోతూ ఉంటారు. దానియేలు గురించి పోయిన వారం ధ్యానించుకున్నాం. దానియేలు యవ్వనస్తుడు ఎంత ప్రతిష్ఠించుకుని ఉపవాసం చేశాడో, తినకుండా త్రాగకుండా నిగ్రహించుకుని
అన్య దేశంలో ఎంత భక్తుడిగా తన 4 స్నేహితులు జీవించారో మనం ధ్యానించుకున్నాం. దానియేలు గ్రంథంలో మీరు చదివితే ముసలి వయసు వరకు ఆయన దేవుడు హెచ్చించే ఉంచాడు, అదే స్థానంలో ఉంచాడు. చిన్న వయసులో చూసిన ఆ యొక్క నీతి, భక్తి, విశ్వాసం, పరిశుద్ధత, జయ జీవితం, దేవుని భయం, ఆయన ముసలివాడయ్యే వరకు కూడా దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థానంలో ఒక అన్య దేశంలో ఉంచాడు. సింహాల బోన్లో ఎప్పుడు పడేసారు తెలుసా దానియేలుని? యూత్లో కాదు, అది ముసలి వయసులో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో తెరవక్కర్లేదు, కానీ ముసలి వయసు వచ్చిన తర్వాత సింహాల బోన్లో పడేశారు. ఏమైనా స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ప్రతిష్ఠించుకుని ఉండాలి. దానియేలు కాలంలో 4 రాజులు మారారు. దానియేలు యూత్ మనకు తెలుసు, దానియేలు సింహాల బోన్లో పడవేయటం మనకు తెలిసి రెండే మనం హైలైట్గా మాట్లాడుకుంటాం. కానీ ఆయన జీవితం అంతా కూడా దర్శనాలు, ప్రవచనాలు, యేసు ప్రభు రాబోయేటువంటి ప్రవచనాలు కూడా దానియేలు గ్రంథంలో ఉంటుంది. అయితే ఆయన జీవితకాలం అంతా ఎంతమంది రాజులు మారారంటే 4 రాజులతో పనిచేశాడు ఆయన. 4 రాజుల దగ్గర గొప్ప అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక రాజు వస్తున్నాడు, మళ్ళీ కొంతకాలానికి పోతున్నాడు, మళ్ళీ ఇంకొకటి రాజు అవుతున్నాడు, మళ్ళీ వాడిపోతున్నాడు, మళ్ళీ ఇంకొకటి రాజు అవుతున్నాడు, మళ్ళీ పోతున్నాడు. కానీ నీతిమంతులు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఊహించుకున్న మనుషులు ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఉంటావు. నీకు ఇష్టమైన నాయకుడు ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఉంటావు. నీకు ఇష్టం లేని నాయకుడు పరిపాలించవచ్చు, కానీ నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. నీకు భయం కలిగించే వ్యక్తులు రావచ్చు, కానీ నువ్వు అలాగే. ఎందుకంటే నీ పునాది బండ మీద వేయబడిను. హల్లెలూయా. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పారు కదా, 7వ అధ్యాయము 21వ భాగంలో చూస్తే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద, రాక్. హల్లెలూయా. వాక్యముని బండతో పోలుస్తున్నాడు. వాక్యము కాదు, వాక్యానుసారంగా జీవించేవాడు బండ మీద ఉన్నాడు. వాక్యం ఒక చెవిలోంచి విని ఒక చెవిలోంచి వదిలిపెట్టేవాడు ఆచార ప్రకారమైన క్రైస్తవుడు, నులివెచ్చనేవాడు, నామకార్థ క్రైస్తవుడు. వాడు ఎక్కడున్నాడు? ఇసుకలో, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడిని పోలి ఉన్నాడు. ఇద్దరు కూడా చర్చిలో వాళ్ళే, ఇద్దరు కూడా సంఘంలో విశ్వాసులే, ఇద్దరు కూడా సంఘ సభ్యులే. అన్యుల గురించి కాదు యేసయ్య చెప్పేది. ఒకడు మాత్రం వింటాడు, ఒకడు వినడు. హల్లెలూయా. క్లాస్ రూమ్లో అందరూ పాస్ అవ్వరు. దేవుని స్తోత్రం. కొంతమంది ఫస్ట్ క్లాసులు వస్తాయి, కొంతమంది సెకండ్ క్లాసులు వస్తాయి, కొంతమంది కంపార్ట్మెంటు, కొంతమంది ఏమో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాగే దేవుని సంఘంలో కూడా జరుగుతుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి భయభక్తులు కలిగి జీవించిన వాడు దేవుని సన్నిధిలో స్థిరపడతాడని వాక్యం చెప్తుంది. అందుకనే ఎఫెసీ 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. మన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు నిన్ను దీవించగలడు. కాకపోతే మన లోపల ఏముండాలట? చదవండి మొదటి నుంచి. కార్యసాధకమైన తన శక్తి ఉండాలి. దేవుని శక్తి మనలో పని చేయాలంట. కార్యం అంటే పని. పని చేయకుండా గొయ్యి తీసి కప్పెట్టకూడదు, పని చేయాలి. విశ్వాసం పని చేయాలి. వీ హ్యావ్ టు మూవ్ బై ఫెయిత్. క్రియలు లేని విశ్వాసము. కార్యం అంటే క్రియ.
క్రియలు లేని విశ్వాసము మృతం. ఉపవాసం ఎందుకు చేస్తున్నాం? చేస్తే దేవుడి కార్యం జరిగిస్తాడు కాబట్టి మనం కదలాలి. హల్లెలూయా. ఊరికి నేను కూర్చుంటే అద్భుతాలు జరగవు. దశమ భాగం ఎందుకు ఇస్తున్నాం? ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతం. వాక్యం వింటాం కానీ మృతంగా ఉంటాం కాబట్టి ఆకాశ వాక్యంలో తెరవడైన దైవజనుడు చెప్పిన పనిలా ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే చేసినప్పుడు తగ్గించుకుంటున్నాం కాబట్టి తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞలు ఎందుకు పాటిస్తున్నాం అంటే 1000 తరములు దీవెనలు ఇస్తా అన్నాడు. నిర్గమ 20వ ప్రకారం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడు. 1 యోహాను 5వ 3వ అంటాడు, ఆయన ప్రేమించడం అంటే ఏంటండి? ఐ లవ్ యూ జీసస్ అని రాయటమా? ఎక్కడ పడితే అక్కడ పుస్తకాల్లో రాస్తూ ఉంటాం. చిన్నప్పుడు మేము రాసేవాళ్ళం. హల్లెలూయా, ఐ లవ్ జీసస్. గోడల మీద, డోర్ల మీద, క్యాలెండర్ల మీద. ఇది కాదు ప్రేమించడం అంటే. ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలు గైకొనటం, ఆయన వాక్యానికి లోబడటం. అప్పుడు ఆయన ప్రేమించి వారికి ఏమిస్తాడంటాడు? 1000 తరములు సరిపోయే ఆశీర్వాదాలు, 1000 తరములు స్టోరేజ్ దేవునికి ఇస్తానంటున్నాడు. ఈ జీవితకాలానికి కాదు, అన్యులు అనుభవిస్తున్నారు, అది నీకు రావాలి. అసలు నువ్వు మాట వింటలేదు కాబట్టి అవన్నీ కూడా అన్యులకి వెళ్ళిపోతున్నాయి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు దీవించాలంటే, బైబిల్లో దేవుడు ఎవరిని దీవించాడు? అడుగు వాటికంటే ఊహించేవాడని ఒక భక్తుల పేరు చెప్పండి మీరు. ఒక ప్రార్థనకి దేవుడు చిన్న ప్రార్థన చేస్తే పెద్ద జవాబు ఎవరికైనా ఇచ్చాడా? సొలొమోన్. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 3వ 13వ. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నీ. సొలొమోన్ ఏమడిగాడు? జ్ఞాన వివేకము గల హృదయం ఇస్తే చాలు అన్నాడు. కానీ అడగకుండా ఏమిచ్చాడు దేవుడు? చదువమ్మా. ఐశ్వర్యము ఘనతను అడగకపోయినా కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను. అసలు నీ బతికే కాలం అంతా నీ అంత ధనవంతుడైన రాజు ఎవడు భూమి మీద ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను దీర్ఘాయుష్ రెండవ ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకా అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. హల్లెలూయా. దేవుడు స్వప్నంలో వచ్చి మాట్లాడాడు. కళల ద్వారా మాట్లాడతాడు. కళలకనే వరం. దర్శనాలు అనగా ప్రార్థనలో వచ్చేవి దర్శనాలు. ప్రార్థనలో నీకు ఏదైనా కనబడుతుందంటే నువ్వు మెలకుగా ఉన్నప్పుడు అది దర్శనం. దేవుని స్తోత్రం. నువ్వు నిద్రపోయేటప్పుడు ఏదైనా వచ్చిందంటే అది కళ. కాబట్టి గుడిలో ఎవరు నిద్రపోకూడదు, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడని. ఇంటికి వెళ్ళాక నిద్రపోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా పైనుంచి చదువుదాం. 11వ చదివితే, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు అలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నీ వాటిని ఇస్తున్నాను. నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు సొలొమోను ఎంత ఆశీర్వదించాడంటే మిగతా రాజ్యాలు వచ్చి ఆయన పరిపాలన చూసేవారు, ఆయన నిర్మించిన నగరాలను చూసేవారు, ఆయన కట్టిన దేవాలయం చూసేవారు. మిగతా వారు ప్రపంచమంతా చెప్పుకునేవారు. ఆ రోజుల్లో మీడియా లేకపోయినా, సోషల్ మీడియా లేకపోయినా, ఫోన్లు లేకపోయినా ప్రపంచం అంతా కూడా సొలొమోను పేరు మారుమ్రోగింది. అంత మాత్రమే కాదు, ఎంతో జ్ఞానవంతుడైన రాజు, ఎంతో జ్ఞానం. ఎందుకనగా దేవుని అభిషేకం ఆయన మీద ఉంది. సొలొమోను దేవుడు ఎందుకంత ఆశీర్వదించాడు? ఎందుకు ఆశీర్వదించాడంటే సొలొమోను అడిగిన కోరిక నిస్వార్థముతో అడిగాడు. హల్లెలూయా. తన కోసం అడగలేదు. కాబట్టి ప్రార్థనాపరులమైన మనము దేవునికి ఇష్టమైన ప్రార్థనలు ఏమిటనేది మనం ధ్యానించుకోవాలి. ఊరకనే గంటల ప్రార్థన చేసుకుంటాం, కానీ అందులో
విషయం లేకపోతే నువ్వు పొందుకునేది చాలా తక్కువ, నువ్వు అడిగేది ఎక్కువ, పొందుకునేది తక్కువ. వృధా ప్రయాస అంటారు. హల్లెలూయా. కొంతమంది బాగా ఎక్కువ చదువుతారు చదువులు, కానీ చిన్న ఉద్యోగం చేస్తారు. అలా ఉండకూడదు మనం. దేవునికి ఇష్టమైన ప్రార్థన సొలొమోను చేశాడు కాబట్టి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన అత్యధికంగా దీవించబడ్డాడు. దానికి కారణం ఏంటంటే 4వ వచనం చదివితే అదే 3వ అధ్యాయము, రాజు అయిన వెంటనే మొదటి ప్లేస్, మొదటి పని, రాజు అయిన వెంటనే మొదటి పని ఏం చేశాడు? గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలులు అర్పించాలి అని ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించి గిబియోను అనే కొండ మీదకి వెళ్ళాడు. హల్లెలూయా. బలులు అర్పించాడు. రాజు అయిన వెంటనే కృతజ్ఞత చెల్లించాడు. దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చిన వెంటనే, దేవుడు నీకు ఒక దీవెన ఇచ్చిన వెంటనే నువ్వు కృతజ్ఞత చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. దేవుని కోసం ఏదైనా చేయాలి. దేవునికి ఒక అర్పణ ఇచ్చాడు, కానుక ఇచ్చాడు. అది మామూలు కానుక కాదు. ఎన్ని దహన బలులు అమ్మా? 1000 దహన బలులు అర్పించాడు. 1000 దహన బలులు అంతకుముందు ఏ రాజు కానీ ఏ భక్తుడు కానీ అర్పించలేదు. కాబట్టి దేవుడు కదిలించబడ్డాడు, ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవాలి దేవుడు మన కానుకలు చూసినప్పుడు, దేవుడు మన భక్తి చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి, మన ఉపవాసాలు చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి, మన క్రమశిక్షణ చూసినప్పుడు, మన స్థిరమైన బుద్ధి కథలని విశ్వాసం చూసినప్పుడు దేవుడు కదిలించబడాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్చర్యపరిచిన భక్తులు వీళ్ళందరూ కూడా, సొలొమోను మాత్రమే కాదు, దావీదు మాత్రమే కాదు, యోబు మాత్రమే కాదు, మోషే మాత్రమే కాదు, వాళ్ళ భక్తిని చూసి, వాళ్ళ సమర్పణ చూసి, వాళ్ళ తెగింపును చూసి దేవుడు ఆశ్చర్యపోయాడంతే. వాళ్ళందరినీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దీవించారు. వాళ్ళు లోకాన్ని ప్రేమించలేదు. అందరితో పాటు మనం సెటిల్ అయిపోతే చాలు అనుకోలేదు. దేవుడి కోసం ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు. ఏలియా రాజుగారి ముందు శపథం చేశాడు. హల్లెలూయా. రాజుగారి ముందు చెప్పాడు, ఇలా పిచ్చి పిచ్చిగా విగ్రహారాధనలు చేస్తే రాబోయే దినాల్లో దేవుడు వర్షాలను ఆపివేస్తాడు అని. రాజు ప్యాలెస్లో నిలబడి సింహాసనం ముందు అంత ధైర్యం ఉండాలండి. దేవుని స్తోత్రం. మనకెందుకు వచ్చిందిలే, రాజుగారికి మంచి ప్రవచనం ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం, ఆయన మెడలో గొలుసు మనకేసేస్తాడు అనుకోలేదు. రాజా, నీ ముందు ఎవడు నిలవలేడు, నువ్వు 120 ఏళ్ళు బతుకుతావు అని ప్రవచనం చెప్పగానే రాజుగారు ఏం చేస్తారు? గొలుసు తీసేసేస్తాడు, హారం. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి తాత్కాలికమైన బహుమానాల వైపు వారు దృష్టించలేదు. కాబట్టి వారందరూ విశ్వాస వీరులు జాబితాలో నిలబడ్డారు. కాబట్టి సొలొమోను ఇచ్చిన 1000 దహన బలులు అనే కానుక దేవాది దేవుణ్ణి ఎంతగానో కదిలించింది. అదే రాత్రి అలసిపోయి నిద్రపోతున్నాడు. అదే చోట నిద్రపోతుంటే దేవుడు వచ్చాడు గదిలోకి. దేవుడు వచ్చి నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? సొలొమోను ఇలాగు మనవి చేసెను. హల్లెలూయా. నిద్ర లేపి అడిగినా సరే చదవమ్మా. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. హల్లెలూయా. చివరికి ఏంటంటే, ఈ ప్రజలు నాకు ఇచ్చావు, ఎంత గొప్ప జనాన్ని ఇచ్చావు, ఇశ్రాయేలు రాజ్యానికి నన్ను రాజుగా చేసావు, ఒక చిన్నోడిని, మా తండ్రి వంటి మేధావిని కాదు, మా తండ్రి వంటి అనుభవజ్ఞుని కాదు, నా తండ్రి వల్లే అన్ని కష్టాలు పడిన వాడిని కాదు. హల్లెలూయా. కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు ఏం కావాలి? ఎవరికన్నా ఇదే కావాలండి. ఏ ముఖ్యమంత్రి కన్నా, ఏ ప్రధానమంత్రి కన్నా కావాల్సింది ఏంటి? ఇది సరిగ్గా పనిచేయకపోతే ఓడిపోతారు అంతే. హల్లెలూయా. వాళ్ళు ఓడిపోకుండా ఉండాలంటే ఏం పని చేయాలి? ఇది పని చేయాలి. బుద్ధి, వివేకము గల హృదయము నాకు జ్ఞానం. మీలో జ్ఞానము కొదువుకొనేలా వాడు దేవుని అడగవలను. యాకోబు 1:5. సొలొమోను కొదువుకుందనుకున్నాడు.
ఇంత పెద్ద పని నేను చేయగలనా అని అప్పుడు దేవుని సహాయం అడిగాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అంటే, నాకు నిద్రపోతున్న సొలొమోను దేవుడు లేపాడు. ఏం కావాలి నీకు చెప్పంటే, నిద్ర లేవగానే మనమైతే ఏం చెప్తాం చెప్పండి? వడ్డానం కావాలంటారా? మనమైతే ఏం చెప్తాం చెప్పండి? 10 కోట్లు. మా వండర్ అయితే 1,00,000 కోట్లు అంటాడు. దేవుడు నిన్ను ఊహించకుండా వచ్చి నీకు ఈ వరం ఇస్తే నువ్వేం అడుగుతావు? అందరికంటే అందగత్తిగా నేను ఉండాలి, అందగాడుగా ఉండాలి, అందరికంటే కోటీశ్వరుని అవ్వాలి, అందరికంటే ఎక్కువ కాలం బతకాలి. కానీ సొలొమోను అడిగిన జ్ఞానపూరితమైనటువంటి కోరిక ఏమిటంటే, తనెవరో మర్చిపోలేదు. తనల్ని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అప్పగించిన పని సమర్థవంతంగా చేయుటకు జ్ఞానం అడిగాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని చిత్తానికే మొదటి స్థానం ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మన పట్ల ఏమి ఆశ పెట్టుకున్నాడు, మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు అనేటువంటి దానికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఎప్పుడైనా దేవుని దగ్గర మనం అడిగామా? దేవుని అసలు మన పట్ల ఆయన ప్రణాళిక ఏమిటో అడిగామా మనం? దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో దాని ప్రకారం నిద్ర లేపడిగినా సరే ఏం చేయాలి? మనం అదే కోరాలి, దానికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని కార్యం నా జీవితంలో జరగాలి, దేవుని శక్తి నా జీవితంలో జరిగినప్పుడు దేవుడు నేను అడగని కూడా నాకు ఇచ్చేస్తాడు. మన ప్రార్థనలో నిస్వార్థము ఉండాలి. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట ఏం అడగాలి? మొదట ఏం వెతకాలి? మొదట ఏమి తట్టాలి? ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట వెతకండి. ఫస్ట్ సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతికినప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మిగతా అన్ని ఏది మనం అడగక్కర్లేదంట. మిగతా అందరికంటే ఎక్కువ 10 రెట్లు ఎక్కువ ఇస్తాడు నీకు, 100 రెట్లు ఇస్తాడు. మనం మొదట అది వెతకకుండా ఏం వెతుకుతున్నాం? మొదట మనకు కావాల్సిన లిస్టు. హల్లెలూయా. మొదట మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా కోడలకి అది కావాలి, మా ఇంట్లో అది కావాలి. ప్రియ దేవుని మీద మొదట దేవుని రాజ్యము కావాలి, పరలోకం కావాలి, పరలోక పౌరసత్వం కావాలి. నీతి అనగా ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలు పాటించడమే. దేవుని స్తోత్రం. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అన్యజనులు గురించి చెప్తున్నాడు ముందు. అన్యజనులు దేనికోసం ప్రయాసపడుతున్నారో అవన్నీ నీకు వచ్చేస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. చక్కని ఉదాహరణలు చెప్తున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, ఆ అడవి పువ్వులు చూడండి, అవేం కష్టపడో, దేవుడు వాటిని పోషిస్తున్నాడా లేదా? కాబట్టి నువ్వు మొదటగా దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. గతంలో చెప్పాను కదా, ఈ పాట గురించిన నేపథ్యం చెప్పానుగా మీకు, బ్యాక్గ్రౌండ్. పాట మన పాస్టర్ గారు ఎలా రాశారు? 10 ఏళ్ళు అవుతుందా? 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది. ఒకరోజు ఆవిడకి నా మీద కోపం వచ్చింది. నేను ఏదో పని చేసుకుంటే గొణుక్కుంటుంది తిరిగింది. ఏంటో గొణుక్కుంటుందని నేను కొంచెం చెవు. రాజులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. ఆ తర్వాత పాట రాసేసింది. దేవుని స్తోత్రం. మనుషుల నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు, రాజుల నమ్ముట కంటే నా క్రీస్తుని నమ్ముట మేలు. మనుషుల నమ్ముట కంటే నా దేవుని నమ్ముట మేలు, రాజుల నమ్ముట కంటే నా క్రీస్తుని నమ్ముట మేలు. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. రక్తమిచ్చిన వాడవు, ప్రాణమిచ్చిన వాడవు, సమృద్ధి జీవం
సమస్తం నాకు ఇచ్చిన గొప్ప దేవుడము నీవు నీవు. మనుషుల నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు. హల్లెలూయా. సమయం లేదు. చాలామంది పాటలు రాసిన వారు బాధల్లో రాసామని ఈ పాటని చెప్తూ ఉంటారు. చాలామంది దేవుడిచ్చిన ఆశీర్వాదంలో రాసాం ఈ పాట అంటారు. కానీ మన పాస్టర్ గారు కోపంలో రాసిన ఈ పాట. హల్లెలూయా. కోపంలో రాసిన వాళ్ళు ఎక్కడ చూడలేదు నేను. కాబట్టి అప్పుడప్పుడు కోపం రప్పించాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం ఏమి అడిగితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన మన అంశం. ప్రార్థన ఈరోజు చాలా ఆశీర్వాదకరమైన మాటలు దేవుడు మీకు ఇస్తున్నాడు. అది మీరు సీరియస్గా తీసుకుంటే ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరుతుంది. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుని దగ్గర మీరు పొందుకోబోతున్నారు. సీరియస్గా తీసుకోకపోతే ఎన్ని ఉపవాస కూటాలు వచ్చినా, ఎన్ని న్యూ ఇయర్లు అయినా, ఎన్ని క్రిస్మస్లు అయినా మన బతుకులు ఇలాగే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి సొలొమోను అడిగినది దేవుడికి నచ్చింది. సొలొమోను తన కోసం తను అడగకుండా దేవుని పని కోసం అడిగాడు. లిపీఠముపై నిత్యము అగ్ని మండుచుండవలె నార్పకూడదు. విసుగక నిత్యము ప్రార్థన చేయుము, ఆత్మాభిషేకం ఆర్పకూడదు. ఆపద్దినము సాతాన్ని ఎదిరించుటకు సర్వాంగ కవచం ధరించుకుందుము. ఆపద్దినము సాతాన్ని ఎదిరించుటకు సర్వాంగ కవచం ధరించుకుందుము. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ రక్షణలో నీ రక్షణానందం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నా హృదయంలో నీ రక్షణానందం. నీ సన్నిధియే నాతో రాని ఎడలా నేనెప్పటికీ ముందుకు సాగను నేను. నీ సన్నిధియే నాతో రాని ఎడలా నేనెప్పటికీ ముందుకు సాగను నేను. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నా హృదయంలో నీ రక్షణానందం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నా హృదయంలో నీ రక్షణానందం. నీ సన్నిధియే నాతో రాని ఎడలా నేనెప్పటికీ ముందుకు సాగను నేను. నీ సన్నిధియే నాతో రాని ఎడలా నేనెప్పటికీ ముందుకు సాగను నేను. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ రక్షణానందం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నా హృదయంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరిచ్చిన వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె నీ బిడ్డలందరి హృదయాల్లో మంచి నేలగా మార్చి దేవా 30 60 100 ఫలము ప్రతి బిడ్డ పొందుకోవడానికి, ఈ బైబిల్లో ఉన్న దీవెనలు బిడ్డలు పొందుకోవడానికి, అడుగువాడికంటే ఊహించేవాడికంటే అత్యధికంగా దీవించబడటానికి గొప్ప కార్యం జరిగించమని దేవా. దేవా ఇంకెవరైనా అనారోగ్యం ఉంటే అందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి ప్రతి అవసరతలు మీరు ముట్టమని ప్రార్థన చేయించున్నాం ప్రభు. మీ దయగలసంతో బలపరచమని దేవా. ఏప్రిల్ నెలాఖరు వారంలో మేము తలపెట్టినటువంటి 50వ వార్షిక మహాసభలు, ఫెయిత్ చర్చ్ మహాసభలు దీవెనకరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీరు అక్కడ కొరకు సంఘమును సిద్ధపరిచే ప్రతి ఒక్కరిని కూడా మేము సాక్షులుగా వాడబట్టడానికి, మా సంఘంలో ప్రతి ఒక్కరిని ఒక గొప్ప సాక్షిగా అభిషక్తులుగా మీరు లేవనెత్తమని, గొప్ప రూపాంతరం ఈ సంఘంలో మేము చూడటానికి కృప చూపమని, వ్యతిరేకంగా పనిచేసే దురాత్మ శక్తులు బంధిస్తూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో
ఆటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగియున్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రవచించు కృపావరము కలిగియున్నను గొప్ప మర్మములు